హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. నిన్నటి రోజున జరిగిన రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే నిన్న సాయంత్రం 5 గంటలతోటి ఎంపీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నిన్నటి రోజున జాతీయ స్థాయి నాయకులు కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ, అదేవిధంగా బీజేపీ నుండి అమిత్ షాలు ప్రచారానికి రాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సుడిగాలి పర్యటన చేపట్టడం జరిగింది. 16 రోజుల పాటు సుదీర్ఘంగా బస్ యాత్ర చేసిన కేసీఆర్ నిన్నటి రోజున మరి తెలంగాణ ప్రజలందరికీ మీడియా ద్వారా అడ్రసింగ్ చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయేది కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే అని, 12 నుంచి 14 స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేయడంతో పాటు అవసరమైతే ప్రధాని రేసులో ఉంటాయని కూడా చెప్పిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు ప్రియాంక గాంధీ ఇక్కడ తెలంగాణ నుంచే బీజేపీ పతనం ప్రారంభమవుతుందని చెప్పిన పరిస్థితి. మరోవైపు అమిత్ షా మరి ఇక్కడ తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తాం అని చెప్పి, దక్షిణాదిలో కూడా క్లీన్ స్వీప్ చేస్తాం ఎన్డీఏ అని చెప్పిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక వార్తా కథనాలను పరిశీలించినట్లయితే తెలంగాణ దినపత్రికలో మోడీ రాహుల్ మధ్యలో ఆదాని, తెలంగాణ కేంద్రంగా క్విట్ ప్రోకో, జాతీయ పార్టీలు ఒకటైపోయాయా, ఆదాని అంబానీ గోడెక్కి కూర్చున్నారా, మొన్నటి వరకు బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్, పై విమర్శలు లోలోన ఒప్పందాలు, కాంగ్రెస్ పై మోడీ ఆరోపణలతో దేశమంతటా చర్చ, ఆదానిపై గతంలో రాహుల్ తీవ్ర ఆరోపణలు, దావోస్ లో ఆదానితో రేవంత్ రెడ్డి భేటీ, రాహుల్ సూచనతోనే తెలంగాణలోకి ఆదానికి రెడ్ కార్పెట్, సింగరేణిని తాకట్టు పెట్టబోతున్నారా అని చెప్పి ఏదైతే ఈ మధ్య కాలంలో సింగరేణి సంస్థను ప్రైవేటీకరించబోతా ఉన్నారు, అందులో భాగంగా దాన్ని ఆదానికి అప్పచెప్తారని చెప్పి మరి ఇక్కడ బీఆర్ఎస్ ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నదో అందులో భాగంగా అటు మోడీ అయితేంది, ఇటు రాహుల్ అయితేంది, కేంద్రంలో ఎవరొచ్చినా కూడా ప్రైవేటీకరణకే మొగ్గు చూపే అవకాశం ఉన్నదని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇద్దరు కూడా మోడీ మన ఆదానిని నెత్తికెత్తుకొని తిరుగుతున్న పరిస్థితి. ఇక్కడ రాహుల్ గాంధీ మరి పైన విమర్శలు, మోడీ కూడా పైన విమర్శలే. ఇలా అంబానీ ఆదాని ఇద్దరు గోడ మీద కూర్చొని ఉన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఇద్దరిని కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ఏదైతే మరి మీకు ఇది మాకు అది, ఈ దేశ భవిష్యత్తులో తాకట్టు పెడుతున్న ఫార్ములా ఇది అని ఏదైతే ఇరు పార్టీలకు కూడా అంబానీ ఆదానీలు మరి విస్తృతంగా విరాళాలు ఇచ్చి మరి దేశాన్ని గుప్పిట్లో పెట్టుకుంటున్న పరిస్థితి అని చెప్పి తెలంగాణ పత్రిక ప్రత్యేకంగా కథనాన్ని ప్రచురించింది. బీఆర్ఎస్ కు 12 నుంచి 14 సీట్లు, 14 సీట్లు వస్తే ఢిల్లీలో తడాకా చూపిస్తాం, బీజేపీకి దేశమంతా 200 సీట్లు దాటవు, దక్షిణ తెలంగాణలో 10 సీట్ల లోపే వస్తాయి, రాష్ట్రంలో 9 సీట్లలో మరి 3వ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్ లను చూసి భ్రమపడితే మోసపోతాం, కోసపడతాం, ఒకేసారి రుణమాఫీ అయ్యే అని కాదు, నెక్స్ట్ సీజన్ లో అసెంబ్లీలో కేసీఆర్ ప్రళయ గర్జన, ఫోన్ ట్యాపింగ్ తో సీఎం మంత్రులకు సంబంధం లేదు, దేశ రాజకీయాల్లో తెలంగాణ తడాకా చూపిస్తామంటా ఉన్నాడు. ఏదైతే మరి 12 నుంచి 14 స్థానాలు ఇక్కడ టిఆర్ఎస్ కు వచ్చే అవకాశం ఉన్నది. 14 స్థానాలు వస్తే మరి ఢిల్లీలో తమ తడాకా చూపిస్తామంటూ ఉన్నాడు. ఎట్లయినా జాతీయ స్థాయిలో మరి కేంద్రంలో అధికారం చేపట్టబోయేది సంకీర్ణ ప్రభుత్వమే. ఇక్కడ మన చేతిలో 14 సీట్లుంటే తెలంగాణ తడాకా చూపిస్తా, అవసరమైతే ప్రధాని రేసులో కూడా నిలబడతా, మిగతా పార్టీలను, ప్రాంతీయ పార్టీలన్నిటి కూడా ఏకం చేసే ప్రయత్నం చేస్తా అన్న పరిస్థితి. మరోవైపు నెక్స్ట్ సీజన్ అసెంబ్లీలో కేసీఆర్ ప్రళయ గర్జన అంటే ఏంటో చూపిస్తా. ఏదైతే వాళ్ళ 100 రోజులు వాళ్ళకి టైం ఇవ్వాలని చెప్పి మరి ఇప్పుడే వాళ్ళని ప్రశ్నించకూడదని నేను మొదటి సెషన్ అసెంబ్లీకి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళిన తర్వాత చెప్తా, వాళ్ళను కేసీఆర్ అంటే ఏంటో చూపిస్తా అని చెప్తున్న పరిస్థితి. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే, తెలంగాణకు కృష్ణా గోదావరి నీళ్లు దక్కాలంటే, ఆత్మగౌరవం నిలబడాలంటే ఈ కీలక సమయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలనే గెలిపించాలని చెప్పి ఆయన కోరుతున్న పరిస్థితి. ఏదైతే మరి గోదావరిని కావేరికి అనుసంధానం చేసి మరి ఇక్కడ తెలంగాణ నుంచి గోదావరి నీళ్లను ఇక్కడ తమిళనాడుకు తరలించకపోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఓటుకు నోటు కేసులో ఎదుర్కొన్న రేవంత్ రెడ్డి మరి కిమ్మనకుండా ఉంటున్నాడు. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలను కూడా తాకట్టు పెడుతున్న పరిస్థితి అని చెప్తున్నాడు. ఇక్కడ కేసీఆర్ మరి ఏదైతే ఖచ్చితంగా తెలంగాణను కాపాడుకోవాలంటే మరి బీఆర్ఎస్ ఒక్కటితోటే సాధ్యమవుతుందని చెప్తున్న పరిస్థితి. మరోవైపు నిన్నటి రోజున కేటీఆర్ చెన్నూరులో మరి ప్రచారం నిర్వహిస్తూ గాడిలో ఉన్నప్పుడే గుర్రం విలువ తెలుస్తుంది, ఒక్క హామీ అమలు చేయని రేవంత్ మళ్ళీ మొండి చేయికి ఓటేద్దామా, ధరలు పెంచినందుకు మోడీ దేవుడా, చెన్నూరు సభలో కేటీఆర్ ఏదైతే మరి మనం తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసింది, తెలంగాణను అభివృద్ధిలో రోల్ మోడల్ గా నిలిపింది. అయినప్పటికీ కూడా
మరి ఏదైతే ఒకటే గీత ఉన్నప్పుడు మరి అది చిన్న గీతనా పెద్ద గీతనా తెలవాలంటే దాని పక్కన ఇంకో గీత ఉండాలి. ఈ రోజు 10 సంవత్సరాలు మనమే చేసినాం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు రెండింటిని బేరేజ్ చేసుకొని ప్రజలకు తెలుస్తుంది ఏ ప్రభుత్వం ఎలాంటిదని. అంటే గుర్రం విలువ తెలవాలంటే మరి పక్కన గాడిద ఉన్నప్పుడే గుర్రం విలువ తెలుస్తుంది. మనం గుర్రానికంటే మరోటి మరీ పరిగెత్తే గుర్రం వస్తుంది అనుకున్నారు, కానీ గాడిదే వచ్చిందని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చుగా. బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ, మత రాజకీయాలు చేస్తుంది. కాంగ్రెస్ వచ్చాక 150 కోట్ల పనులు ఆపేసింది. రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్పాలి. వెంకటరామరెడ్డి ఒట్టేసి చెప్పారు, పేదలకు విద్యా ఉపాధి కల్పిస్తానన్నారు. ఆయన మంచి వ్యక్తి, గెలిపించండి. గజ్వేల్ సభలో హరీష్ రావు ఏదైతే బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ అని చెప్పి మరి మెదకు అభ్యర్థిగా ఉన్న వెంకటరామరెడ్డి ఆయన ఉన్నత విద్యావంతుడు, కలెక్టర్ గా పనిచేసిండు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయి నుంచి చూసిన వ్యక్తి. మరి ఆయన కనుక ఓటేసినట్లయితే పేదలకు విద్యా ఉపాధి కల్పిస్తా అని చెప్పిండు కాబట్టి మరి ఆయనకు అవకాశం కల్పించి మనం ఇక్కడ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని చెప్తున్న పరిస్థితి. ఇకపోతే రేవంత్ రెడ్డి ఆయన మాటలు, ఆయన సీఎం హోదాకు తగ్గ మాటలు మాట్లాడడం లేదు. ప్రతిపక్షాలను నోటికొచ్చినట్లు దూషించడం, అదేవిధంగా మీడియాను నోటికొచ్చినట్టు దూషించడం, మరి ఎవరినో పైకి లేపడానికి ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా మరి కిందకి దించి మాట్లాడడం. అది మరి ఇక్కడ నేను రబ్బర్ స్టాంపు ముఖ్యమంత్రిని, సీఎం ఆఫీసులో పెత్తనం మొత్తం జగ్గారెడ్డిరే, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్న మోడీ అమిత్ షా ఏమైనా ఇస్తారనుకున్న పటాన్చేరు రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ ఇంత అసమర్థ సీఎం, రబ్బర్ స్టాంప్ అని తనే ఒప్పుకున్నాడు, ఎవరో చెప్పినట్టు నడుస్తున్నా అని చెప్తున్నా ఇలాంటి వ్యక్తి మరి ఇక్కడ తెలంగాణకు సీఎం గా అవసరమా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. నిస్సిగ్గుగా నేను రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రిని అని చెప్పి ఏదైతే మాటల గ్యారంటీ తోటి ఒక్కొక్కరిని మరి పైకి లేపడం కోసం తనను తాను తగ్గించుకుంటున్నా అనుకొని ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి పదవినే ఇక్కడ తాకట్టు పెట్టి దాన్ని తగ్గించి, దాని విలువలు తగ్గించి ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి హోదా ఉన్నదో ఆ హోదాకు భంగం కలిగే విధంగా మాట్లాడుతున్న మాటలు మనం గమనించవచ్చు. ఆయన భాష అయితేంది, ఆయన నడుచుకుంటున్న మరి విధానం అయితేంది, ఈ విధంగా రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రిని ఒప్పుకున్నాడు. మరి రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి ఎందుకు, జగ్గారెడ్డినే ముఖ్యమంత్రిని చేస్తే, ఇక్కడ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ఆయనే పరిపాలన సజావుగా చేస్తారుగా, మధ్యలో నువ్వెందుకు అనే విషయాన్ని ఇక్కడ మరి నేను ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి మాటలు ఏం మాట్లాడతాడో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ఆయన దిక్కుదోచిన పరిస్థితులలో ఉన్నాడు. మొన్న వచ్చి కోమటిరెడ్డి నా తర్వాత ముఖ్యమంత్రికి అర్హుడు అంటాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి జగ్గారెడ్డి మొత్తం ఆయనే నడిపిస్తానంటాడు. మరొక ప్రైవేటు వ్యక్తి ప్రభుత్వాన్ని నడిపిస్తా అంటే మరి నువ్వెందుకు ఇందులో ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నావు? సిగ్గు శరం ఉన్న ముఖ్యమంత్రి ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడన్న విషయాన్ని ప్రజలు మరి గమనించాలి. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ ఒక శాపం, బీఆర్ఎస్ తోనే తెలంగాణకు లాభం. బస్సు యాత్రలో ప్రజల సందేశం ఇది. ఈసారి కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి అధికారం. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి మద్దతు ఇచ్చే రోజులు పోయినాయి. ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇచ్చేందుకు వారే ముందుకొచ్చే పరిస్థితులు రాబోతున్నాయి. ఎన్నికల తర్వాత ప్రాంతీయ శక్తుల కూటమి బలోపేతం అవుతుంది. 100% జరిగేది అదే. బీజేపీకి 200 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని మోదీ ప్రతిరోజు చొక్కాలు తిప్పుకొని గాండ్రిస్తున్నాడు. తెలంగాణ, ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. 130 సీట్లున్న దక్షిణాదిలో బీజేపీకి వచ్చేది 6-7 సీట్లే. ఈసారి ఆసక్తికరమైన ఫలితాలు మీరు చూడబోతున్నారు అని చెప్పి నిన్నటి రోజున మీడియా ద్వారా మరి కేసీఆర్ చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. కాంగ్రెస్ లో ప్రజల్లో ఆగ్రహం, ఎన్నికల్లో ఫలితం చవి చూస్తారని చెప్తా ఉన్నాడు. ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ శక్తులదే మరి అధికారం అని ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీజేపీ ఏదైతే 400 సీట్లనే నినాదం ఇస్తున్నదో అదంతా మేకపోతు గాంభీర్యమే. దేశమంతా కలిపి 200 సీట్లు కూడా దాటాయి. మరి అదే విధంగా ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలలో 130 సీట్లు ఉన్నాయి. అందులో 10 సీట్లు కూడా దక్కే పరిస్థితి లేదు. ఏపీలో కూడా ఒక్క సీటు రాదని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా మనం 12 నుంచి 14 కనుక గెలుచుకున్నట్లయితే తెలంగాణ సత్తా ఏంటిది అనేది అక్కడ మనం మరి జాతీయ స్థాయిలో చూపిస్తాం. అవసరమైతే ప్రధాని రేసులో కూడా ఉంటా అని చెప్తున్న పరిస్థితి. కేసీఆర్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ ఈజ్ డెఫినెట్లీ తుడిచివేయలేని ఎమోషన్ తెలంగాణకు. కేసీఆర్ తెలంగాణకు ఉన్న బంధం అది. ఎక్కడ ఎటువంటి దిక్కు దివానం లేనప్పుడు నా పదవులు, నా రాజకీయ భవిష్యత్ అంతా పనంగా పెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడునో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి మరి ఇక్కడ కేసీఆర్ ఆనవాళ్ళని తుడిచేస్తా అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని చెప్తా ఉన్నాడు. తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ మరి
ఆయన జ్ఞాపకాలను తుడిచేయలేదు, తెలంగాణ నుంచి కేసీఆర్ ను వేరు చేయలేరు, అదేవిధంగా ప్రజల గుండెల నుంచి కేసీఆర్ ను వేరు చేయలేరు అని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మెట్రో రైల్ ఫర్ సేల్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్, అమ్మకానికి పెడుతున్న ఎల్ఎన్టీ కంపెనీ 2026 తర్వాత విక్రయించే యోచన, నష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి, ఫ్రీ బస్ వల్ల మెట్రోను నడపలేం, ఎల్ఎన్టీ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్య అని చెప్పి ఏదైతే మరి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతోటి మరి ఇక్కడ అనేక ఇబ్బందులను సృష్టిస్తా ఉన్నది. ఏదైతే మరి ఒక పథకం ప్రవేశపెట్టిందంటే దాని ద్వారా విస్తృత ప్రయోజనాలు ఉండాలి. దీని ద్వారా ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటే ఆ ప్రయాణం చేస్తున్న మహిళలు దాని పట్ల సంతోషంగా లేరు. దాంతోపాటు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆటో యజమానులు, ఆటో రిక్షా యజమానులు వాళ్ళందరూ కూడా రోడ్డున పడ్డ పరిస్థితి. ఈరోజు హైదరాబాద్కి ప్రతిష్టాత్మకంగా ఉన్న మెట్రో రైల్ లాంటి ప్రాజెక్టులు కూడా మూతపడే ప్రమాదానికి వచ్చినాయంటే మరి ఒక పథకం ప్రవేశపెడితే దానికి విస్తృతంగా ప్రయోజనాలు ఉండాలి, అన్ని వర్గాలకు మరి ఇబ్బందులు లేకుండా ఉండాలి, దాని ద్వారా మరి ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందే విధంగా ఉండాలి. కానీ ఇటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో అక్కడ మహిళలకు బస్సులో సీటు దొరకడం లేదు, మగవాళ్ళు అయితే బస్సులో ప్రయాణించే పరిస్థితి లేదు. మరి అందుకు తగ్గట్టుగా బస్సులను కూడా పెంచలేదు, బస్సుల సంఖ్యను పెంచలేదు, మరి సీట్ల కోసం కొట్లాడుకుంటున్న పరిస్థితి. దాని పట్ల మహిళలు సంతృప్తిగా లేరు. ఇక్కడ మెట్రో రైలు మూతపడుతూ ఉన్నది, అటు ఆటో కార్మికులు మరి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. ఈ పరిస్థితులలో మరి ఉచిత బస్సు ప్రయాణం మరి ఏ మేరకు ఫలితాలు ఇచ్చిందనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి అంచనా వేసుకోవాలి. బీఆర్ఎస్ పడిలేచిన కిరటం, మలుపు తిప్పిన కేసీఆర్ బస్సు యాత్ర, చెక్కు చెదరని బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కేసీఆర్ పై తరగని ప్రజాభిమానం. 12 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ తో హస్తం కమలం ముఖాముఖి పోటీ, 5 సీట్లలో కాంగ్రెస్, 7 సీట్లలో బీజేపీ, 4 స్థానాల్లో మాత్రమే త్రిముఖ పోటీ అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ బీఆర్ఎస్ పడిలేచిన కిరటం అని బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ చేసిందో దాన్ని స్వీకరించిన కేసీఆర్ మరి కథన రంగంలోకి దిగి 16 రోజుల పాటు సుదీర్ఘ బస్సు యాత్ర చేయడంతో ఏకంగా మరి ఇక్కడ కాంగ్రెస్ అవలంబిస్తున్న మరి ప్రజా వ్యతిరేక విధానాలు అయితేంది, ప్రభుత్వం 100 రోజులలో ఇస్తాన్న గ్యారంటీలను అమలు చేయకపోవడం అయితేంది, అదేవిధంగా ఈ 5 నెలల్లో మరి ప్రభుత్వ అసమర్థ పాలనతోటి ప్రజలందరూ కూడా మరి విరక్తి చెందిండు. మరోవైపు కేసీఆర్ ను అనవసరంగా దూరం చేసుకున్నామని చెప్పి ఆయనకు అడుగడుగున ఘనస్వాగతం పలికిండు, ఆ మంగళహారతులు పలికిండు, గుమ్మడికాయలతోటి దిష్టి తీసిన పరిస్థితి. మరి ఎక్కడికక్కడ ఆయన బస్సు యాత్రలన్నీ గ్రాండ్ సక్సెస్ అయిన పరిస్థితి. ఈ పరిస్థితులలో మరి ఖచ్చితంగా 12 లోక్సభ స్థానాల్లో హస్తం కమలం ముఖాముఖి పోటీ, ఏదైతే ఆ 12 స్థానాల్లో కూడా సింగిల్ గానే పోటీ చేస్తా ఉన్నది. మరి ఏదైతే 2 ద్విముఖ పోటీ మాత్రమే ఉన్నది. త్రిముఖ పోటీ 5 సీట్లలో కాంగ్రెస్, 7 సీట్లలో బీజేపీ, ఇక్కడ బీఆర్ఎస్ తోటి పోటీ పడతా ఉంటే 4 స్థానాల్లో మాత్రమే త్రిముఖ పోటీ ఉన్నదని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదేమైనా 12 నుంచి 14 స్థానాలు వస్తాయని చెప్పి బీఆర్ఎస్ ధీమాగా ఉన్న పరిస్థితి మనం గమనించవచ్చు. మోదీ చేతిలో యోగి 2 నెలల్లో ఆయన రాజకీయ జీవితాన్ని మోడీ అంతం చేస్తారు. అద్వానీ, మనోహర్ జోషిలకు పట్టిన గతే ఆదిత్యనాథ్కు ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 230 సీట్లు కూడా దాటాయని చెప్పి కేజ్రీవాల్ మాట్లాడుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఏదైతే మరి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్ చేసి జైల్లో ఉంచిందో ఆయనను ప్రచార నిమిత్తం జూన్ 1 వరకు ఆయనకు బెయిల్ ఇచ్చింది. జూన్ 2 తర్వాత మళ్ళీ లొంగిపోవాలి జైల్లో అని చెప్పింది. ఈ సందర్భంగా ఆయన ప్రచార కార్యక్రమంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేసి సంచలన వ్యాఖ్యలు. ఏదైతే మోదీ చేతిలో యోగి అవుట్, యోగి నెక్స్ట్ ప్రధానమంత్రి రేసులో మరి ఆదిత్యనాథ్ యోగి ఉంటాడని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, మరి ఆయనను కూడా తొక్కి పడేస్తాడు మోడీ అని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ప్రధాని రేసులో ఉంటా అని చెప్పి నిన్నటి మీడియా సమావేశాన్ని ప్రధానంగా ప్రచురించింది సాక్షి దినపత్రిక. ఇక బీజేపీ మాయలో పడద్దు, మత పిచ్చి లేపి ఓట్లు దండుకోవాలని చూస్తోంది. కేంద్రంలో ఆ పార్టీకి అధికారం ఇస్తే రిజర్వేషన్ రద్దవుతాయి, రాజ్యాంగాన్ని మార్చేస్తారు. పటాన్చెరు రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే మరి కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతంగా దిగిపోయిందో దాంతో రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేపట్టిండు. ఒక్కో రోజు 3 నుంచి 4 సభల్లో పాల్గొంటా ఉన్నాడు, కార్నర్ మీటింగ్ లో పాల్గొంటా ఉన్నాడు. అదేవిధంగా జాతీయ స్థాయి నేతలందరినీ 2-3 సార్లు పిలుస్తున్న పరిస్థితి. రాహుల్ గాంధీ అయితే ఇప్పటికే 4-5 సార్లు రాష్ట్రానికి వచ్చిపోయిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ పరిస్థితులలో కనీసం మరి డబుల్ డిజిట్ కాకపోయినా 5-6 స్థానాలైనా
సాధించాలి, మరి లేదంటే పూర్తిగా గ్రాఫ్ డౌన్ అయి తన పీఠానికి ఎసరొచ్చే ప్రమాదం ఉన్నదని చెప్పి మరి ఒక్కరిగానే ప్రచారం చేస్తున్న పరిస్థితి. మంత్రులందరూ కూడా ఎక్కడ కనబడతలేరు. మరి ఉప ప్రధాని బట్టి విక్రమార్క అయితే అసలు ప్రచారానికే దూరంగా ఉన్నాడు. ఖమ్మంలో మరి రఘురామరెడ్డి గెలిచే అవకాశాలు లేవు, ఖచ్చితంగా మళ్ళీ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ కే దక్కుతుందని చెప్పి ఇప్పటికే సర్వేలు చెప్తున్న పరిస్థితి. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కడు మాత్రమే అక్కడ తిరుగుతాడు. తుమ్మల నాగేశ్వరరావు కూడా అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్న పరిస్థితిని గమనించవచ్చు. ఈ సందర్భంగా మరి ఇక్కడ అధిక సీట్లు వస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి కూర్చుంటాడు కాబట్టి మరి ఖచ్చితంగా ఆ సీట్లు రాకుండా ఉండాలనే మరి ఈయన సహచరులు అందరూ ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితి. ఈయన సీఎం పీఠం నుంచి దిగిపోతే నేనని ఎవరైతే కొట్లాడుతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంపీ స్థానాలలో కాంగ్రెస్ ఓడిపోవాలని కోరుకుంటున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే తెలంగాణ గడ్డ నుంచే మోదీ ఓటమికి నాంది. ఆ చైతన్యాన్ని రాష్ట్ర ప్రజలు చాటి చెప్పాలి. ప్రధాని అబద్ధాల కోరు, 10 ఏళ్లలో చేసిందేదో చెప్పలేక కన్నీళ్లు. ప్రాణాలు పోయిన రాజ్యాంగం మార్పుకు భారతీయులు అంగీకరించరు. మార్చడానికి మోదీ రాసిన రాజ్యాంగం ప్రజల మీద ఏ ట్యాక్స్? మా కుటుంబానికి తెలంగాణలో తరతరాల అనుబంధం. నేను మీ సోదరుని, దేశం కోసం కాంగ్రెస్ గెలిపించండి. తాండూరు కామారెడ్డి సభల్లో ప్రియాంక గాంధీ మరి కీలక వ్యాఖ్యలు చేసింది. 10 ఏళ్లలో చేసిందేమిటో చెప్పలేక మోడీ కన్నీళ్లు పెడతా ఉన్నాడని చెప్తా ఉన్నది. ప్రాణాలు పోయిన రాజ్యాంగాన్ని మార్చనీయం. మరి మోడీ ఓటమికి తెలంగాణనే నాంది పలకాలని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ప్రజల మీద ఏ ట్యాక్స్? ఈ మధ్య కాలంలో తెలంగాణలో RR ట్యాక్స్ అని మళ్ళీ మొన్న మోడీ చివరి రోజున మరి RRR ట్యాక్స్, కొత్తగా రజాకార్ ట్యాక్స్ కూడా పడతా ఉన్నదని చెప్పి ఏదైతే మోడీ చెప్తా ఉన్నాడో దానికి వీళ్ళు కూడా విరుచుకపడతా ఉన్నారు. ఏ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారంటే అంబానీ ఆదాని ట్యాక్స్ ఇక్కడ బీజేపీ వసూలు చేస్తా ఉన్నదని ఎడదిరిగి మరి కేంద్ర రాజకీయాలు మాత్రం అంబానీ ఆదానీల చుట్టే తిరుగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే కాంగ్రెస్ కు మజ్లిస్ మద్దతు అని చెప్పి వీళ్ళు ఓపెన్ గా ప్రకటించకపోయినా కూడా కాంగ్రెస్ కోటేయాలని ఓవైసీ సంకేతం ఇచ్చిందని చెప్పి ఆంధ్రజ్యోతి తన పైత్యాన్ని ఇక్కడ ప్రదర్శించింది. మరి ఇక్కడ మజ్లిస్ చూసినట్టయితే మరి ఇరు పార్టీలకు సమాన దూరం పాటిస్తా ఉన్నది. కేవలం హైదరాబాద్ మీద మాత్రమే దృష్టి పెట్టి వాళ్ళు మరి ఎవరి ఓట్లలోనూ ఎవరి పార్టీలోనూ కలగజేసుకోకుండా కేవలం అసదుద్దీన్ ఓవైసీ ఆయన గెలుపు కోసం మాత్రమే ఎంఐఎం నేతలంతా ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరో ఇతర స్థానాలలో వాళ్ళు ఎవరికి మద్దతు పలికిన పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ మీద మిగతా స్థానాల్లో కాంగ్రెస్ కోటేయాలని ఓవైసీ సంకేతం అని పెట్టి ఇచ్చింది. మరి వీళ్ళకు రాధాకృష్ణకు మరి చెవిలో చెప్పినట్టున్నాడు ఇక్కడ ఆయన అసదుద్దీన్ ఓవైసీ. ఆయనే కనుక నిజంగానే కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలనుకుంటే ఆయన ఓపెన్ గానే ప్రకటించవచ్చు. మరి ఇది రాధాకృష్ణ పైత్యంగా మనం గమనించవచ్చు. 75 ఏళ్లు నిండిన మోదీనే ప్రధాని, రిటైర్ అవ్వాలనేది బీజేపీ రాజ్యాంగంలో లేదు. RR ట్యాక్స్ అంటే రేవంత్ రాహుల్ ట్యాక్స్. గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. సర్జికల్ స్ట్రైక్స్ ను సీఎం రేవంత్ ప్రశ్నిస్తున్నారు. నా ఫేక్ వీడియోతో ఆయన తప్పు చేశారు. పాలమూరు రంగారెడ్డి కూడా అవినీతి ప్రాజెక్టే. కేజ్రీవాల్ కు సుప్రీం క్లీన్ చిట్ ఇవ్వలేదు అని చెప్పి ఇక్కడ అమిత్ షా చెప్తున్న పరిస్థితి. 75 ఏళ్లు నిండినా కూడా మోడీనే ప్రధాన అభ్యర్థిగా మేము ప్రకటించినామని చెప్తున్న పరిస్థితి. మరోవైపు రిటైర్ అవ్వాలనేది బీజేపీ రాజ్యాంగంలో లేదు. RR ట్యాక్స్ అంటే రేవంత్ రాహుల్ ట్యాక్స్ అని ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ అయిన ట్యాక్స్ RR ట్యాక్స్ గురించి చెప్తున్న పరిస్థితిగా గప్చిప్ 3 వారాల హోరాహోరీ ప్రచారానికి మరి తెర అని చెప్పి ప్రచార కార్యక్రమాలన్నీ ముగిసినాయి. ఇక పోల్ మేనేజ్మెంటే మిగిలింది అని చెప్పి ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది. నేను సైతం ప్రధాన రేసులో కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి అధికారం ఆ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నా. బీజేపీకి రాష్ట్రంలో 1 లేదా 0 సీట్లు మాత్రమే వస్తాయి. మరి ఇక్కడ ప్రధాన పార్టీగా తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ ఆవిర్భించబోతుంది. 12 నుంచి 14 సీట్లు సాధిస్తామని ధీమాగా చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే కోట్ల కుమ్మరింత ముగిసిన ప్రచారం, కీలక స్థానాల్లో పంపిణీపై అభ్యర్థుల దృష్టి. పలు లోక్సభ సెగ్మెంట్లో 100 కోట్ల పైగా వ్యయం అని చెప్పి ఏదైతే నిన్నటితోటి ప్రచార కార్యక్రమం ముగిసింది. ఇక పోల్ మేనేజ్మెంటే మిగిలింది. పోల్ మేనేజ్మెంట్ అంటే మరి మద్యం, అదేవిధంగా ఓటుకు నోటు ఈ విషయాలలో మరి పార్టీలు తరముఖలైన కొన్ని చోట్ల మరి 100 కోట్లకు పైగా పెట్టడానికి కూడా మరి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ అని చెప్పి కూడా నిన్నటి రోజున ఆయన వ్యాఖ్యలను ప్రధానంగా ప్రచురించింది ఈనాడు దినపత్రిక. ఇక ఏ ట్యాక్స్ అని చెప్పి నిన్నటి రోజున ప్రియాంక గాంధీ ఏదైతే మరి ఆరోపణ చేసిందో దానికి సంబంధించి ప్రధానంగా ప్రచురించింది. ఇక్కడ ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే
స్పాట్ న్యూస్ అనే దినపత్రిక ప్రధానంగా ఒక వార్త ప్రచురించింది. సింగరేణి సూర్యుడు ఈశ్వర్ ఆఖరి రోజున కొప్పుల విస్తృత ప్రచారం, హక్కున చేర్చుకున్న కార్మిక లోకం, మంత్రిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ప్రచారం, అందరినీ కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తూ. కొప్పుల ఈశ్వర్ ప్రచారం చివరి రోజు విస్తృతంగా సాగింది. పార్టీ శ్రేణులు వెంటరాగా ఆయన సుడిగాలి పర్యటన చేశారు. నియోజకవర్గంలో పలు ముఖ్య కూడలలో టచ్ చేస్తూ ఆ ఓటు అభ్యర్థించారు. సింగరేణి నేతలతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ స్వచ్ఛందంగా మరి కదిలారు. కారు పార్టీకి ఓటు వేస్తామని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను పునరావృతం కానివ్వమని స్వతహాగా శపథాలు కూడా చేసిందని చెప్పి ప్రచురించింది. ఏదైతే మరి ఇక్కడ పెద్దపల్లిలో మరి ప్రజలందరూ కూడా ఈశ్వర్ వైపే ఉన్నారని చెప్పి పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది ఇక్కడ స్పాట్ వాయిస్ పత్రిక. దీన్ని మరి సింగరేణి కార్మికునిగా భూగర్భ కార్మికునికి అగర్భ శ్రీమంతునికి పోటీ జరుగుతున్నదని ఏదైతే చెప్పిందో, మరి సింగరేణి కార్మికునిగా ప్రజలందరూ కూడా సింగరేణి బిడ్డకు ఆదరణ లభించింది. కార్మిక లోకమంతా కూడా ఈశ్వర్ వైపే ఉన్నది. మరోవైపు కొప్పులీశ్వర్ కలిసి వచ్చే అంశాలు ఏంటి అని అంటే, ఆయన ధర్మపురి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిండు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ అప్పటి వరకు కూడా ధర్మపురి నియోజకవర్గంలో చేసిండు. అంతకుముందు పూర్వపు మేడారంలో కూడా ఎమ్మెల్యేగా చేసిండు. దానిలో రామగుండం అంతర్భాగమై ఉన్నది. అంటే రామగుండంలోనే ఆయన స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రెండు నియోజకవర్గాలు కూడా ఆయనకు స్థానికులుగా గుర్తిస్తాయి. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న ఒక గ్రామంలో ఆయన జన్మించిండు. దాంతో ఆయన స్వగ్రామం పెద్దపల్లి నియోజకవర్గంలో ఉండడంతో మరి ఇక్కడ 3 నియోజకవర్గాలకు కూడా స్థానికుడు. మరోవైపు మంత్రి నియోజకవర్గంలో ఉన్న ఓసీపీ 2లో కార్మికునిగా పనిచేయడంతో ఈ 4 నియోజకవర్గాల్లో కూడా ఆయనకు ప్రజలందరూ కూడా చిరపరిచితులే. అదేవిధంగా సౌమ్యుడు, మరోవైపు వివాద రహితుడు, మరి స్థానికంగా అందుబాటులో ఉంటాడు. మంత్రి అయినా కూడా ఆయన కరీంనగర్ లోనే నివాసం ఉన్నాడు. హైదరాబాద్ లో తన అధికారిక కార్యక్రమాలు చూసుకొని ఎక్కువ భాగం అంతా కూడా కరీంనగర్ లోనే ప్రజలకు అందుబాటులో గడిపిన పరిస్థితి. ఈ సందర్భంగా మరి ఒకవైపు ఇక్కడ వారసత్వ రాజకీయాలతోటి 3వ తరం నాయకుడిగా వంశీకృష్ణ వచ్చిండు. అదేవిధంగా పేదల పక్షపాతిగా ఇక్కడ కొప్పులీశ్వర్ నిలబడ్డాడు. మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారు అని అంటే, ఇప్పటి వరకు అయితే సర్వేలలో పెద్దపల్లె ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా కేసీఆర్ అయితే 12 నుంచి 14 స్థానాల్లో మరి మేమే గెలుస్తున్నాం, అందులో పెద్దపల్లినే ప్రత్యక్షంగా ఉదాహరించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. కేసీఆర్ వ్యాఖ్యలు నిన్నటి ఒకరోజు మనం గమనించినట్లయితే కాంగ్రెస్ కనీసం 9 స్థానాలలో 3వ స్థానంలో 9 స్థానాలు థర్డ్ ప్లేస్ లో, బీజేపీ సెకండ్ ఉన్నా చాలా బాగా ఉంది, చాలా బాగా. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దపల్లి సిచ్యువేషన్, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ లో ఉంది, బీజేపీ మన సగం కూడా లేదు. నేను నాకే వాస్తే సెకండ్ ప్లేస్, కానీ మేము 52-53. పెద్దపల్లినే ఉదాహరిస్తూ మాట్లాడిండు కేసీఆర్. ఏదైతే పెద్దపల్లిలో మరి ప్రథమ స్థానంలో మేము ఉన్నాం, ద్వితీయ స్థానంలో బీజేపీ ఉన్నది, తృతీయ స్థానంలో కాంగ్రెస్ ఉన్నదని చెప్పిన పరిస్థితిని మనం గమనించవచ్చు. బీజేపీ ద్వితీయ స్థానంలో కూడా మరి ఏదైతే 52-53% బీఆర్ఎస్ ఉంటే 24-25%, అంటే సగం కూడా లేదు, పారాబ్లో ఉన్నదని చెప్తున్న పరిస్థితి. దాంతో మరి ఏదైతే ఇప్పటి వరకు పెద్దపల్లి మీద అంచనాలు వేసిందో నిపుణులు, దానికి తగ్గట్టుగానే మరి నిన్నటి వరకు కూడా పరిస్థితులు అదే విధంగా ఉన్నాయి. పోల్ మేనేజ్మెంట్ జరిగినా కూడా కొంతవరకు మరి పుంజుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ గెలుపును మాత్రం ఆపలేరు అనేది ఈ సందర్భంగా స్పష్టంగా తెలిసిపోతా ఉన్నది. నమస్తే తెలంగాణలో పెద్దపల్లి జిల్లా వార్తలను పరిశీలించినట్లయితే, బీజేపీ కాంగ్రెస్ నమ్మితే అల్లకల్లోలమే, బీఆర్ఎస్ఏ ప్రజలకు శ్రీరామ రక్ష, సింగరేణి ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటాం, కార్మికుల ఐటీ మినహాయింపును కృషి చేస్తాం. పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఏదైతే మరి బీఆర్ఎస్ఏ ప్రజలకు శ్రీరామ రక్ష అని మరి సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలనే కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి ఆ కుట్రలన్నింటినీ అడ్డుకుంటాం, నాకు భారీ మెజార్టీతో గెలిపించండి, పార్లమెంట్ లో సింగరేణికి ప్రైవేట్ పరం కాకుండా కొట్లాడతా అని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక నిజం కేసీఆర్, విషయం బీజేపీ, అబద్ధం కాంగ్రెస్. రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎవరు కావాలో మీరే తెలుసుకోవాలి, బీఆర్ఎస్ పాలనలోనే సబ్బండ వర్గాలకు మేలు. హుజరాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని. ఇక్కడ కేసీఆర్ అంటే నిజం, మరి బీజేపీ అంటే విషయం, కాంగ్రెస్ అబద్ధం అని చెప్పి ఎవరు కావాలో మీరే తెలుసుకోవాలని చెప్పి కేటీఆర్ చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు.
ఆఖరి రోజు గులాబీ హోరు పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పులకు మద్దతుగా ప్రచారం, ఉత్సాహంగా బైక్ ర్యాలీలు, గడప గడపకు బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ఓట్ల అభ్యర్థన పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, మంత్రిలో ఉపాధి కూలీలను ఓట్ల అభ్యర్థించిన పుట్ట మధుకర్ అని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది. నమస్తే తెలంగాణ. కాంగ్రెస్ ను తరిమి కొట్టాలి, అబద్ధాల కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పులేశ్వర్ కు మద్దతుగా మండలంలోని కల్వచెరులో ప్రచారం చేశారు. ఉపాధి కూలీల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు అని చెప్పి ఏదైతే మరి చివరి రోజున బీఆర్ఎస్ శ్రేణులు ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా బైక్ ర్యాలీలు, అదేవిధంగా ఉపాధి కూలీలను కలవడం, అదేవిధంగా గడప గడపకు ప్రచారం, ఈ విధంగా విస్తృత ప్రచారం చేసిరు. ఏదైతే మొన్నటి రోజున మరి అధికారాన్ని కోల్పోయిందో ఇప్పటి వరకు నిర్లిప్తగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా మరి ఒక్కసారి రోడ్ల మీదకి వచ్చి మరి అధినేతకు అండదండగా నిలిచారు. ఎట్లా అయినా సరే పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాలని చెప్పి నడుంగట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా మరి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థున్న పరిస్థితి, అదేవిధంగా మరి ఓటర్లు సైతం బీఆర్ఎస్ కు నీరాజనం పలుకుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. కొప్పులేశ్వర్ గెలుపు లాంఛనమే అయినప్పటికీ మరి ఏదైతే మెజారిటీ కోసం మరి తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న ఏదైతే మొన్నటి రోజున అసెంబ్లీ ఓటమి పాలైన ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈసారి రాష్ట్రంలోనే మరి అత్యధిక మెజార్టీ కలిగిన నియోజకవర్గంగా పెద్దపల్లి నిలపాలని శ్రమిస్తున్న పరిస్థితి. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.